సమర్థించుకోవడానికి ఎన్నైనా ఉండొచ్చు బాను, కానీ నిజం ఎప్పటికైనా నిజమే కదా. అది చెప్పే తీరాలి కదా. అది ఎప్పుడు తెలిసినా బాధ ఇలాగే ఉంటుంది కదా. అందుకే ప్రిపేర్ చేసి చెప్పాలనుకున్నాను. నువ్వేం తప్పు చేయలేదు, అలాగే నేను కూడా తప్పేం చేయలేదు. కానీ పరిస్థితులు మాత్రం ఇలా మారిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూడు భాను, నువ్వు ఈ రహస్యాన్ని దాచి తప్పు చేసావని కార్తీక్ అనటం లేదు. ఆంటీ గురించి ఆలోచించావని, ఈ కుటుంబం గురించి ఆలోచించావని అనుకుంటున్నాడు. ఆయన కార్తీక్ నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. కానీ కార్తీక్ ఆంటీకి చెప్పడంలో కూడా తప్పేమీ లేదు భాను. జన్మనిచ్చిన తల్లి దగ్గర ఏ విషయం దాచకూడదు. మరీ ముఖ్యంగా ఆవిడ బాధపడే విషయం అస్సలు దాచకూడదు. ఒక కోడలిగా నువ్వు ఈ ఇంటి గురించి ఎంత ఆలోచిస్తున్నావో, ఒక కొడుకుగా కార్తీక్ కూడా అలాగే ఆలోచిస్తాడు. దాస్తే సరిపోతుందని నువ్వనుకున్నావు. కన్విన్స్ చేసి చెప్తే బాధ తీరిపోతుందని కార్తీక్ అనుకుంటున్నాడు. ఇద్దరు చేసేది తప్పు కాదు, కానీ ఆంటీ తీసుకునే విధానంలోనే కొంచెం తేడా వచ్చింది. ఇప్పుడు ఆంటీ కోపంలో ఉన్నారు. ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆవిడ బాధ అలాంటిది. కొడుకుని కోల్పోయిన తల్లి, ఆ కొడుకు దూరమైనందుకు ఎన్నేళ్లు కన్నీళ్లు పెట్టుకుంటూ బతుకుతున్న తల్లి. ఇప్పుడు ఆ కొడుకును దూరం చేసినవాడు తన ఇంట్లోనే అల్లుడుగా ఉన్నాడు అంటే, తనే ఆ వ్యక్తి కాళ్ళు కడిగి తన కూతుర్నిచ్చాను అంటే తట్టుకోవటం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. ఆంటీ పరిస్థితి కూడా అదే. మీరేం తప్పు చేయలేదు. ఆంటీ కోపంగా ఉండి అస్సలు తప్పు చేయలేదు. ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే కాస్త సమయం పడుతుంది బాను. అంతవరకు అందరూ ఓపికగా ఉండాలి. మీరు కూడా కాస్త ఓపికగా ఉండాలి. నాకు తెలుసు భాను, నీ వాక్చాతుర్యంతో కార్తీక్ ని కన్విన్స్ చేస్తావని. అందుకే నీకు అవకాశం నేనివ్వను. కార్తీక్ కి మంచి చేశావని చెప్తూనే ఉంటాను. కానీ ఆంటీ బాధపడుతున్న ప్రతిసారి నీ వల్లే ఇదంతా జరిగిందని కార్తీక్ కి నీ మీద కోపం పెరిగేలా చేస్తాను. ఇంకా ప్రతి చిన్న విషయానికి కార్తీక్ నీతో గొడవ పడేలా చేస్తాను. అలా నిన్ను ఎంతగానో ప్రేమించే కార్తీక్ ని నీకు దూరం చేస్తాను. ఇంకా మీరిద్దరు తన గురించి ఏం ఆలోచించకండి, ప్రశాంతంగా ఉండండి. గుడ్ నైట్ కార్తీక్. గుడ్ నైట్ భాను. హలో, ఎవరు? నేను మేడం, గవర్నమెంట్ డాక్టర్ని. మీరా? ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు డాక్టర్గా గౌరవంగా హాస్పిటల్లో ఉండేవాడిని. భయం లేకుండా నా ఇంట్లో బతికేవాడిని. మీకు సాయం చేసిన పాపానికి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, సొంత ఇంటిని వదిలేసి రహస్యమైన ప్లేస్లో తలదాచుకుంటున్నాను. బాధపడకండి డాక్టర్ గారు, మీరు చేసిన సాయం వృధా పోదు. దాని ప్రతిఫలం నాకు కనిపిస్తుంది. నేను చేసిన సాయం వల్ల ప్రతిఫలం మీకు కనిపిస్తుంది, కానీ మీకు సాయం చేసిన ప్రతిఫలం నాకు కనిపించడం లేదు. నేను మిమ్మల్ని డబ్బు అడిగాను, ఆ డబ్బు ఇంతవరకు చేరలేదు. ఎప్పుడు ఇస్తారో అడగడానికి ఫోన్ చేశాను. కాదు కూడదు అన్నారంటే మీకే ప్రమాదం. ఎందుకంటే మీ నిజస్వరూపం ఏంటో అక్కడ ఎవరికీ తెలియకపోయినా మొత్తం తెలిసిన వ్యక్తిని నేను. ఆ నిజాన్ని నేను బయట పెట్టానే అనుకోండి, మీరు చిక్కుల్లో పడతారు. పరిస్థితి అంతవరకు తెచ్చుకోకుండా ఉంటారని ఈ ఫోన్ చేస్తున్నాను. తెగేదాకా లాగారనుకోండి, తర్వాత మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేని అమాయకురాల్ని కాదు నేను. ఇప్పుడు నేను ఇక్కడ చాలా టెన్షన్లో ఉన్నాను. అందుకే మీకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేకపోయాను. అనవసరంగా నన్ను బెదిరించే ప్రయత్నం చేయకండి. మీరు ఎక్కడైతే తలదాచుకున్నారో అక్కడ ఎవ్వరికీ కనపడకుండా ఉండండి. తొందరలోనే మీ అకౌంట్ నేను సెటిల్ చేస్తాను.
ఊర్మిళ, జరిగిందేదో జరిగిపోయింది. దాన్నే మనసులో పెట్టుకుని తలుచుకుంటూ ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. రేపనేది ఒకటి ఉందని ఈరోజు అందరం బ్రతుకుతున్నాం. జీవితంలో జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ వెనక్కి తీసుకురాలేరు. కానీ జీవితం అనుకునే కుటుంబాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోలేరు. ప్రతి ఇంట్లోనూ కష్టసుఖాలుంటాయి. ప్రతి జీవితంలోనూ కన్నీళ్లు నవ్వులు రెండూ ఉంటాయి. అన్నిటినీ కలిపేదే జీవితం. వాటన్నిటినీ భరించుకుంటూ ముందుకు వెళ్ళడమే మనిషి చెయ్యాల్సిందమ్మా. ఆ భగవంతుడు రాసిన రాతని ఎవరూ తప్పించలేరు. విధాత ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలా రాస్తాడు. కొంతమందిని చూస్తే కన్నీరే లేకుండా ఆనందాన్నే ఉంచుతాడు. ఇంకొంతమందికి కన్నీరే తప్ప చిరునవ్వు అనేది మచ్చుకైనా కనపడకుండా చేస్తాడు. అది వాళ్ళ తలరాత అనుకోవడం తప్ప చెయ్యగలిగిందేమీ ఉండదు. నీకన్నీ ఇచ్చాడే, ఐశ్వర్యాన్నిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. కానీ ఇదొక మచ్చ మాత్రం పెట్టాడు. అది ఎందుకు అని రాత రాసిన ఆ దేవుణ్ణి కూడా అడగలేము. ఇదిలా జరగకుండా ఉంటే బావుణ్ణు అని మనుషులుగా మనందరం అనుకుంటాం. కానీ జరిగిపోయిన దాన్ని మనమెవరం వెనక్కి తీసుకురాలేము ఊర్మిళ. ఇలా నువ్వు మాట మంతి లేకుండా నీలో నువ్వే బాధపడుతూ ఉంటే చూస్తూ తట్టుకోవడం మా అందరికీ కష్టంగా ఉంది. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి నువ్వు కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఇప్పుడైనా 2 ముద్దలు తినవే. నీ ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఇవన్నీ చూడటానికి కాదు నేనింకా బతికున్నది. కాటికి కాళ్ళు చాచుకునున్నాను. నేను కన్ను మూసే సమయానికి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కడుపున పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందే వెళ్ళిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించిన వ్యక్తినే నేను. ఊర్మిళ, నేనైనా సరే ఎందుకు బ్రతికున్నానో తెలుసా? నా మనవరాలివి నువ్వు ఉన్నావు, నా కుటుంబం ఉంది. మీరంతా సంతోషంగా ఉన్నారనే కదా నేను కూడా గతాన్ని మర్చిపోయేలా బ్రతికేస్తున్నాను. నువ్వు కొన్ని విషయాల్లో మనసుని సర్ది చెప్పుకోవాలి ఊర్మిళ. నా మాట విని 1-2 ముద్దలు తిను. కార్తీక్, ఒరే కార్తీక్, మీ అమ్మ ఏమీ తిండం లేదురా. నేను చెప్పినా కూడా నా మాట వినడం లేదు. కానీ అదలా ఆకలితో ఉండడం మంచిది కాదు. దాని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందిరా. అసలే ఉదయం డాక్టర్ దానికి బీపీ పెరిగిందని చెప్పింది. తనని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. ఊర్మిళ ఆ ఆలోచనలో నుంచి బయటికి రావడం లేదు. ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కనీసం ఇప్పుడు 4 మెతుకులు కూడా తినకపోతే నా మనవరాలు ఏమైపోతుందోనని నాకు భయంగా ఉందిరా. కనీసం నువ్వైనా వెళ్ళి మీ అమ్మతో 4 మెతుకులు తినిపించరా. వెళ్ళరా. బాధపెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనమ్మా. నా తల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, నువ్వెప్పుడు చిరునవ్వుతో ఉండాలని అనుక్షణం కోరుకునే కొడుకుని. నీకీ నిజాన్ని ఈరోజు నీకు చెప్పడం వెనక ఒక కారణం ఉంది. నీ దగ్గర ఏ విషయం దాచకూడదని నా తల్లికి అన్ని విషయాలు తెలియాలని నేను చెప్పాను. కానీ నేను చెప్పిన మాట నిన్ను ఎంత బాధ పెడుతుందని నేను కల్లో కూడా ఊహించలేదమ్మా. నువ్వు ఇలా ఉండిపోతే నా
నాకు చాలా భయంగా ఉందమ్మా. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందమ్మా. నువ్వేమీ తినకుండా ఇలా పస్తులుంటే మేమంతా ఎలా భరించగలమమ్మా? నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పిల్లల్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసు. నీ కొడుగ్గా అడుగుతున్నాను, నా కోసం నువ్వు అన్నం తినమ్మా. నువ్వు కానీ తినకపోతే నేను కూడా మెతుకు ముట్టనమ్మా. నువ్వెన్నాళ్ళు పస్తులుంటే నేను అన్ని రోజులు పస్తులుంటాను. నేను ఆకలితో ఉంటానంటే నువ్వు తట్టుకోలేవమ్మా. అలాగే మా అమ్మ ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు తిని నన్ను తినమంటావో లేదా నన్ను కూడా పస్తులుండమంటావో నువ్వే చెప్పు. సంతోషం అమ్మా. నేను పస్తులు ఉండకూడదని నువ్వు అన్నం తిన్నావు. ఇదేనమ్మా తల్లి మనసు. కొండంత కష్టం వచ్చినా సరే పిల్లలు బాధపడకూడదు అనుకుంటుంది. పిల్లల్ని అంతలా ప్రేమిస్తుంది. ఈ అమ్మ ప్రేమకేనమ్మా అందరూ తప్పించిపోతారు. ఎన్ని కోట్ల ఆస్తులున్నా, ఎంత పెద్ద అధికారాలున్నా తల్లి ప్రేమ చూపించే అంత ఆనందాన్ని ఏవి చూపించవమ్మా. అది నిరుపేద కొడుకైనా కోటీశ్వరుడి కొడుకైనా అమ్మ ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. నా మాటకు విలువిచ్చినందుకు థ్యాంక్స్ అమ్మా. ఒరే కార్తిక్, దాని జీవితం అంతా పిల్లల కోసమే బ్రతుకుతుంది. మీకు కష్టం వస్తే తను తట్టుకోలేదు. అందుకే రాము విషయాన్ని తనంత తేలిగ్గా తీసుకోలేకపోతోంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఇల్లు మళ్ళీ ఇలా మారిపోతుందని నేను ఊహించలేకపోయాను. ఇంతకు ముందు ఆనందం మీ వల్లే వచ్చింది. ఈ రోజు తనకి బాధ కూడా మీ వల్లే వచ్చింది. ఇది ఎప్పటికి సర్దుకుంటుందో ఏమో. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరిచేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా?
కాఫీ. అమ్మ కాఫీ తాగిందా? నాకిచ్చే ధైర్యం లేదండి. నేను ఇస్తే అత్తయ్య తీసుకుంటారో లేదో నన్ను భయం వేసింది. బామ్మ ఇచ్చే ఉంటారు, నేను ఆమెను అడుగుతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఏంటి ఇలా వచ్చారు? అదే సార్, విశాఖపట్నం దగ్గర భోగాపురంలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ చుట్టుపక్కల రైతుల నుంచి మనం ఆర్గానిక్ పంటలు తీసుకుంటున్నాం. దాన్ని మనం ఇక్కడ సేల్ చేస్తున్నాము. ఇన్ని రోజులు అక్కడ అంతా సజావుగానే ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రైతులకు మన ఆఫీస్ వాళ్ళకి మధ్య ఏవో డిస్టర్బెన్స్ ఉన్నట్టున్నాయి సార్. బిల్స్ క్లియర్ అవ్వలేదని రైతులు అంటున్నారు సార్. సరైన పంటలు ఇవ్వడం లేదు అని మన ఆఫీస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఆఫీస్లోనే ప్రాబ్లం ఉంది సార్. మీరు కానీ మేడం కానీ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సమస్యను పరిష్కరించకపోతే ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేలా ఉంది సార్. మనం సప్లై చేసే ఆర్గానిక్ ఐటమ్స్కి మంచి డిమాండ్ ఉంది సార్. మనకు మేజర్గా అక్కడి నుంచే వస్తున్నాయి సార్. ఈ సమస్య జటిలం అయిందంటే అది మన బిజినెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్. ఈ విషయం మాట్లాడదామనే వచ్చాను సార్. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా మూర్తి మీకు? ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే స్టాఫ్గా మీరే రెక్టిఫై చేయాలి కదా. అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. అవన్నీ మీరు చూసుకుంటారనే కదా మీ మీద నమ్మకం పెట్టుకునేది. ఏదైనా ప్రాబ్లం రాగానే మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి ప్రాబ్లం మమ్మల్ని సాల్వ్ చేసుకోమంటున్నారు. ఇవన్నీ మేం చేయడానికైతే మీరెందుకున్నారు? మీకు ఇంత శాలరీస్ ఎందుకు ఇస్తున్నాం మేము? ఇప్పుడు అవేమీ చూసే మూడ్లో లేను. వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అదిగా సార్, అసలు అక్కడ చూడండి, ఈ బిజినెస్ మాది. లాస్ వస్తే భరించాల్సింది మేము. మీకు వచ్చే శాలరీస్ ఎక్కడ ఆగడం లేదు కదా, ఇంకెందుకు టెన్షన్ పడతారు? చెప్పాను కదా, ఇప్పుడు నాకు అది ఆలోచించే టైం కూడా లేదు. ప్లీజ్ మీరు వెళ్ళండి. సరే సార్. కార్తీక్, బాను, రండి, అందరూ రండి, త్వరగా రండి. అమ్మ ఊర్మిళ, 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 చెల్లెమ్మా, ఊర్మిళ. అమ్మ భాను, మీ అత్తయ్యకి మంచి కాఫీ చేసి పట్టరా. అలాగే నాన్న. స్ట్రాంగ్ గా పెట్టి తీసుకురా. చెల్లెమ్మా, నువ్వు రూమ్ లోంచి బయటికి రావడం చాలా సంతోషం అమ్మా. ఇప్పటికైనా మా అందరితో మాట్లాడు తల్లి. కాఫీ తీసుకోమ్మా. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అమ్మయ్యా, దీని కోపం తగ్గినట్టుంది. అందుకే దేవుడి దగ్గరకు వచ్చి హారతి కూడా ఇచ్చింది. ఇంకా మీరందరూ మాట్లాడితే దాని మనసు కుదుట పడుతుంది. మళ్ళీ నా మనవరాలు మామూలు మనిషి అవుతుంది. ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుతూ గలగలా తిరిగే మనిషి అలా మౌనంగా ఉండిపోయేసరికి చూస్తూ ఉండడం కూడా చాలా కష్టంగా అనిపించింది. ఈ గొడవలు ఎన్నాళ్ళకి చల్లారుతాయో అనుకున్నాను. కానీ ఆ భగవంతుడు తొందరగానే తన మనసు మార్చాడు. ఊర్మిళ, చాలా సంతోషమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా గతం వదిలేద్దాం. భవిష్యత్ అంతా కలిసి ఉండాల్సిన వాళ్ళం, ఒకే ఇంట్లో బతకవలసిన వాళ్ళం, అనుబంధాలు ఆప్యాయతలు పంచుకోవలసిన వాళ్ళం. తెంచుకుంటే తెగిపోయే బంధాలు కావే మనవి.
కోపాలని పెంచుకుంటూ వదిలేసుకునే బంధాలు కావే మనవి. అందుకే నువ్విదంతా ఆలోచించావని నాకు అర్థమైంది. ఆ దేవుడు కూడా నీ వైపే ఉన్నాడు. రాయబారం మొదలుపెట్టారా? రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారా? మీ మాటలతో ఆంటీ నొప్పించేద్దామని, ఆంటీ మనసు మార్చేద్దామని, ఆవిడకున్న కోపాన్ని తగ్గించేద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారన్నమాట. నేనుండగా అలా ఎలా జరగనిస్తాను? అత్తయ్య దృష్టిలో నేను ఎలాగూ చెడ్డవాణ్ణెక్కాను. ఇప్పుడు నిన్ను చంపైనా సరే ఈ ఇంట్లో ప్రశాంతతని నేను సృష్టిస్తాను.